ఎవరెవరు ఏ బాణాలు తగులున్నారు నాకు తెలియదు. ఎవరెవరు వాడి చేత మరులు కొలపడ్డారు నాకు తెలియదు. యవనస్తులు ఏ విషయాల్లో పడ్డారు నాకు తెలియదు. సేవలో ఉన్నవారు ఏ విషయాల్లో దొరుకుతున్నారు నాకు తెలియదు. సంసారంలో ఉన్నవారు మీ భార్య భర్తల మధ్య ఎలా ఉంటున్నారు నాకు తెలియదు. ఎక్కడికి వస్తున్న మీరు వ్యాపారాల్లో ఎలా ఉంటున్నారు తెలియదు, ఉద్యోగాల్లో ఎలా ఉంటున్నారు తెలియదు. అసలు మీ జీవితాలు పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా పరీక్షలు ఉండి వెళుతున్నారు. ప్రతి పరీక్షలో నువ్వు గెలవాలి, నీ తండ్రిని గెలిపించాలి. నువ్వు గెలవాలి, నీ మీద నమ్మకం పెట్టుకున్న దేవుడిని గెలిపించాలి. నువ్వు ఓడిపోతే ఎవరిని ఓడించేలా చేస్తున్నావు తెలుసా? దేవుని ఆలోచనని ఓడిపోయేలా చేస్తాడు. సాతానుగాడు పరీక్ష వెనకాలే శోధన పెడతాడు. ఇక్కడి నుంచి ఈ సబ్జెక్ట్ మీరు మైండ్లో పెట్టుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపు మీకు ఎన్ని శోధనలు ఎన్ని పరీక్షలు ఎదురవుతాయి ఒకసారి చెక్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తెలపే ఒకటి రాసుకో. జయించినవెన్నో, జయించలేనివెన్నో. జయిస్తారో జయించకుండా పడతారో మీ ఇష్టం. సింపుల్ చెప్తాడు, నిజంలో మాకు అనిపిస్తుంది, మైమరిపిస్తాడు. వాడు మనల్ని సాధారణ దొరకొద్దు, దేవునికి మాత్రమే తలదించండి. అవసరమైతే ఆకలి దప్పులుతుండండి.